ఈడీ ఈడీ రాజకీయ కోణంగా పనిచేస్తుంది అని అనుకుంటే మన చర్చనే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది సతీష్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పనిచేయకపోతే దాన్ని నరేంద్ర మోడీ గారికి ఆపాదించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈడీ అధికారులు సరైనటువంటి రీతిలో పనిచేయకపోతే వాళ్ళకి సుప్రీంకోర్టు ప్రాపర్గా డైరెక్షన్స్ ఇవ్వాలి. టీవీలలో చూస్తే సిగ్గు అనిపిస్తుంది అన్న చదువుకున్న వాళ్ళకి ఎవరికి చూసినా. వకీలుగా మేము ఏమంటున్నాం, ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 4 సార్లు రాలేదు, సుప్రీంకోర్టులో కేసు అయిపోయాక రానని కవిత ఏదో ఉత్తరం రాసింది అంటారు. సుప్రీంకోర్టులో కేసు కాదు, ఇంకా 10 ఏళ్ళ దాకా కేసు పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో అంతా బిజీ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడో కనిమూలేసిన కేసులోనే ఇంకా ఆర్డర్ రాలేదు. ఆ కేసుని ఈ కేసుని అన్నింటినీ కలిపి అది 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇది ఇంకో 4 ఏళ్ళు నడుస్తుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీరు ముద్దాయిలని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకి ఇష్టారాజ్యంగా మీరు ఫెసిలిటేట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? 100 రూపాయలు దొంగతనం చేసిన తీసుకొచ్చి సాయంత్రం కల్లా లోపల వారేస్తున్న రోజులలో మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఈడీ అధికారుల పనితీరు పట్ల ఎక్కడో ప్రజలలోనైతే కొంచెం ఏవగింపు అయితే వస్తుంది. కానీ నరేంద్ర మోడీ సర్కారు ఈడీని తన రాజకీయ అవసరాల కోసం, తన వ్యతిరేకులను లోపలేయడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఎక్స్పోజ్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, శిబు సోరెన్ కానీ, కవిత. మీరు ఒకటి చెప్పాలి, సోనియా గాంధీ కూడా నోటీస్ ఇచ్చింది కదా. అవును. రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చారు కదా. సోనియా గాంధీని రిమాండ్ చేయలేదు కదా, రాహుల్ గాంధీని రిమాండ్ చేయలేదు కదా. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా? ఎన్నికలలో లబ్ధి పొందుకున్నందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయకుండా వదిలేసిరా? నాకు అర్థం కాకుండా మాట్లాడతారు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు రోజు అరెస్ట్ చేస్తుందని చెప్పారు, కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు కదా. మీడియా మిత్రులు కూడా అదో పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల సక్సెస్ అయింది కదా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తీరా నష్టం చేసిన మా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఒకటే సూటి ప్రశ్న, నేను అదే అడుగుతున్నా, అదే జర్నలిస్ట్ మిత్రులకు ఒక సూటి ప్రశ్న అన్న. సోనియా గాంధీ గారిని కూడా పిలిచిరు కదా, గంటలు గంటలు కూర్చోబెట్టిరు కదా, రాహుల్ గాంధీ గారిని పిలిచిరు కదా, ఆఖరికి రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిరు కదా, ప్రియాంక గారి భర్తని. మరి వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? అంటే వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని అంటే వాళ్ళకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయన్నట్టు అన్న. కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల కోసం ములాఖత్ అయిందా అన్న? తప్పు చేసినోడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే లోపల ఏం మొర్రో అని చెప్పి మొత్తుకుంటుంటే కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అనుబంధంగా పనిచేసేటువంటి మీడియా మిత్రులంతా తెలంగాణ ప్రజల మూడుని డైవర్ట్ చేయడం లోపల సక్సెస్ అయింది. మీరు కూడా చేయొచ్చు కదా, సోనియా గాంధీ కూడా. మాకు లేవన్నా, మాకు టీవీలు లేవు, ఛానల్ లేవు, యూట్యూబ్ లేవు, ఏ టీవీలు లేవు. పొద్దుగా అయితే ఛానల్ పెట్టుకొని అరిచేటువంటి జర్నలిస్ట్ మిత్రులు లేరు మాకు. ఎట్లా ఏం చేయమంటామన్నా? మరి మా కార్యకర్తలే మా బలంగా మేము కొట్లాడుతున్నాం. పార్టీ అధికారంలో ఉన్నది, టీవీ ఛానల్ పెట్టుకోవడానికి వ్యతిరేకం అన్న. ఏం చేయమంటాం? పార్టీ పరంగా టీవీ ఛానల్ పెట్టుకోవడానికి మేము వ్యక్తిగతంగా రాష్ట్రాల్లో కూడా టీవీ ఛానల్ లేదు కదా, అన్ని రాష్ట్రాలు చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ పుట్టినాటి నుంచి ఇయ్యడానికి చాలా రాష్ట్రాలలో ఉంది, ఇవాళ కూడా 18 రాష్ట్రాల్లో ఉన్నాం. మరి రాష్ట్రానికి ఒక టీవీ ఛానల్ పెట్టుకోవచ్చు కదా మేము, మిగతా పార్టీలా పెట్టుకోవాలనుకుంటే. టీవీ ఛానళ్ళు, యూట్యూబ్లు ఇవి కావు మా సంస్కృతి. మేము చేసేది ప్రజలకు చెప్తా ఉన్నాం అనుకున్నాం, బట్ పబ్లిక్ పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల. మీరు అడిగిన ప్రశ్నకి కవితను పిలిచినట్టే సోనియా గాంధీ గారిని కూడా పిలిచిరు కదా. సోనియా గాంధీ గారు రెస్పెక్ట్ చేసి పోయినరు కదా, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిస్తే పోయినరు కదా. మరి ముఖ్యమంత్రులకి ఏంది, కవితమ్మకి ఏంది? వీళ్ళు రామంటే ఎన్ని రోజులు ఇట్లా అవకాశం ఇస్తుంది ఈడీ? ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాను నేను. మళ్ళీ ఇది అటు ఇటువే ఇదే అనుమానం ఇస్తుంది. అంటే కావాలనే వీళ్ళ ముగ్గురికి ఇట్లా నరేంద్ర మోడీ సర్కార్ ఏమైనా కొంచెం వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇట్లనే క్రియేట్ అవుతుంటుంది అన్న. రేపు ఒకవేళ అరెస్ట్ చేసిరు అనుకో, మీరే ఏమంటారు? ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కేజ్రీవాల్ని ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసిరు, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి శిబు సోరెన్ ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసిరు, ప్రతిపక్షాల మీద ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇక మళ్ళీ ఇదే మీరు మాట్లాడతారు. మీరు డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు అనేది నేను ఆరోపిస్తున్నా. ఈ దేశంలో వీళ్ళ ముగ్గురు కంటే పెద్దోళ్ళని అందరు అనుకునేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, వీళ్ళందరినీ గంటలు గంటలు పిలిచింది కదా ఈడీ. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఎందుకు అడుగుతలేరు మీరు? ఏ జర్నలిస్ట్ ఎందుకు అడగడు? సోనియా గాంధీని ఎందుకు ఇడిచిపెట్టిరు, రాహుల్ గాంధీని ఎందుకు ఇడిచిపెట్టిరు? పోనీ వాళ్ళని ఎందుకు? ఈడీ అధికారులు అన్న, నువ్వు అడగాల్సిన ప్రశ్న రఘునందన్ రావుని, వకీల్ సాబ్ని, బీజేపీ లీడర్ని కాదు. నువ్వు ఇట్లా కుర్చీలో కూర్చోబెట్టి మైక్ పెట్టి అడగాల్సింది ఎవరిని? ఈడీ చీఫ్ని అడగాలన్నా నువ్వు ఈ ప్రశ్న. ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? కోర్టు ఎప్పుడు అరెస్ట్ చేయమని చెప్తుంది? తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. ఉన్నాయా లేవా అనేది ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదనేది ఈడీ ఆఫీసర్ చెప్పాలి. నేను ఒక వకీల్ సాబ్గా నాకున్న న్యాయ పరిజ్ఞానాన్ని నేను ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. మా జర్నలిస్ట్ మిత్రులు చెప్పేటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. అరెస్టులు అనేటి పార్టీలతో సంబంధం ఉండదు, అరెస్టులు అనేటి నేరంతో సంబంధానికి కలిసినటువంటి అంశాలు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కవిత అరెస్ట్ కాలేని లొల్లి పెడుతున్న వాళ్ళు సోనియా గాంధీ, అంతకుముందు పోయిన సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలి కదన్న ముందుగాల. మరి అది చెప్పిన వాళ్ళు ఇదే అడిగిన నైతిక ఎట్లుంటుంది? రేపు నుంచి సోనియామని అరెస్ట్ చేయరు అని పెట్టుర్రు. మరి ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేస్తారు అంటే ఎంపీ ఎలక్షన్స్. నేను అందుకని చెప్తా ఉన్నా, కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు.
కవిత ముద్దాయిగా ఈడీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు లేదా సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఈడీ, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సిబిఐ. మీరు అరెస్ట్ చేస్తారా, బెయిల్ ఇస్తారా, జైలుకు పంపుతారా, ఏం చేస్తారనేది వాళ్ళ డ్యూటీ అన్న. దానికి జర్నలిస్టులకు ఎందుకంత ఆతృత? మమ్మల్ని పదే పదే ప్రశ్నలు అడిగి మీరు చెప్తారు, మీరు అడిగిరు, మీరు చెప్పిర్రు, కవిత అరెస్ట్ అయితే నువ్వు చెప్పలేదా, మీ అధ్యక్షుడు చెప్పలేదా, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? మాకు ఏదైనా విషయం తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాం జర్నలిస్ట్ మిత్రులుగా. దాన్ని తీసుకొచ్చి భూతద్దాలు పెట్టి కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు తెలంగాణ సమాజాన్ని నమ్మించడం లోపల తెలంగాణ జర్నలిస్టులు సక్సెస్ అయ్యారు కదా. అది మా పార్టీకి అన్యాయం జరిగింది. దయించి అట్లాంటి ప్రశ్నలు రావద్దని నేను విజ్ఞప్తి చేస్తాను.